च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। శ్రీకృష్ణ కథాసుధులకి అందరికీ స్వాగతం. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మనం మొదలు పెట్టుకోబోతున్నాము. మనం ఈ క్లాస్లో ఎక్స్క్లూజివ్గా మనం ఓన్లీ కృష్ణుడి యొక్క లీలలే చెప్పుకుంటూ ఉన్నాము. అయితే కృష్ణుడి యొక్క ఆవిర్భావం కంటే ముందు దేవతల ప్రార్థనలతో మొదలుపెట్టాము. కృష్ణుడు ఆవిర్భవించాడు, తర్వాత మథురా నుంచి గోకులానికి వచ్చారు. గోకులంలో జరిగినటువంటి లీలల్ని చెప్పుకున్నాము. గోకులం తర్వాత బృందావనానికి వెళ్ళారు. బృందావనానికి వెళ్ళిన లీలలు కూడా చెప్పుకున్నాము. బృందావనంలో వాళ్ళు ఆడుకుంటూ చద్దులు ఆరగించడము, తర్వాత రకరకాల రాక్షసుల్ని సంహరించడము, ఇవన్నీ కూడా వరుస క్రమంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయేది కాళియామర్దనం. అయితే ఈ ధేనుకాసుర వధ తర్వాత మనం కాళియామర్దనం చెప్పుకుంటున్నాం అన్నమాట. మరి ఈ కాళియామర్దనము లీల ఎలా జరిగింది, ఎందుకు ఓన్లీ కృష్ణుడు మాత్రమే కాళియా దగ్గరికి వెళ్ళారు, అవన్నీ విషయాలు ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. యాజ్ యూజువల్ మనం చూస్తూనే ఉన్నాము కృష్ణుడు ఏం చేశారు. ఇప్పటివరకు చాలామంది రాక్షసులని సంహరించారు. తర్వాత బ్రహ్మ విమోహన లీల కూడా అయిపోయింది. అంతా అయిపోయింది. ఒకరోజు బలరాముడి యొక్క నక్షత్ర తిథి. అయితే రోజు అన్నదమ్ములు ఇద్దరు కూడా గోవులను తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఆ రోజు బలరాముడి యొక్క నక్షత్రం కాబట్టి అమ్మ యశోదమ్మ ఏమంటుంది అంటే, సరేలే ఈరోజు ఇద్దరు మీరు ఇంట్లోనే ఉండండి, ఎందుకు అన్న యొక్క నక్షత్రం కదా, ఈరోజు పూజలు చేస్తాము, దాన ధర్మాలు చేస్తాము, అందరిని పిలుస్తాము, ఫీస్ట్ చేస్తాము, చాలా పెద్ద పండగ, నువ్వు కూడా వెళ్ళొద్దులే అని చెప్పేసి చెప్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, సరేలే అమ్మ, నువ్వు ఊరికే ఏమన్నా కూడా నువ్వు వెళ్ళొద్దు, అక్కడ ఆపదుంది ఇక్కడ ఆపదుంది అని ఎప్పుడు ఆపడానికి సిద్ధంగా ఉంటావు. అలా కాదు, అన్న నక్షత్రం కాబట్టి అన్నని ఇంట్లో ఉంచుకో, అన్నతో పూజ చేయించు, అన్నీ చేయించు, మేము త్వరగా తిరిగి వస్తాము, అన్ని వంటలన్నీ బాగా రెడీ చేసి పెడతారు కదా, వచ్చి మంచిగా తింటాము అనేసి కృష్ణుడు చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ఇంక యశోదమ్మ ఏమంటుంది, కృష్ణుడు అన్న తర్వాత యశోదమ్మ ఏమన్నా అసలు ఇంకేమన్నా అనడానికి ఉందా, లేదు. సో ఆ విధంగా వెళ్ళిపోతాడు కృష్ణుడు. గోపబాలులందరినీ తీసుకొని రోజు వెళ్ళినట్టుగానే ఆ చద్దిబుట్టలు తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. అయితే ఈ బృందావనం చుట్టూ మనము యమునా నదిని చూస్తాం. అయితే యమునా తటంలో ఒక సరోవరం ఉందన్నమాట. అదేంటి అంటే ఆ సరోవరంలో మడుగు, కాళియా మడుగు అనేసి దాని పేరు. ఆ మడుగు అంటే ఇది చెరువు లాంటిది అనమాట. అక్కడ అలలు రావు, ఉప్పెనలు రావు, స్తబ్దంగా ఉంటుందన్నమాట నీళ్ళు. ఎప్పుడైనా బాగా ఎక్కువగా యమునాలో నీళ్ళు వస్తే, వరదలు వస్తే, అప్పుడు యమునా నీళ్ళు ఆ కాళియా మడుగుకి కలిసిపోతూ ఉంటాయన్నమాట. లేకపోతే అది యమునా తటంలోనే ఉంటుందన్నమాట. అయితే ఈ కాళియా మడుగు ఏదైతే ఉందో ఆ మడుగుకి కాళియా మడుగు అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసుకోవాలంటే మనం సత్యయుగం నాటికి వెళ్ళాలన్నమాట. సత్యయుగంలో సౌభరి ముని అనే ఒక ముని ఉండేవాడు. ఆ ముని తను ఏం చేయాలి, తన జపము తన తపము ఆచరించాలి అంటే ఈ భూమి మీద అయితే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. అడవికి వెళ్తే జంతువుల డిస్టర్బెన్సు, క్రిమి కీటకాల డిస్టర్బెన్సు, పోనీ ఊర్లో ఉంటే మనుషుల డిస్టర్బెన్సు. అలా కాదు అని చెప్పేసి తను ఏమనుకుంటారు అంటే, నీళ్ళ లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని జపం చేసుకుందాము, తపం చేసుకుందాము అని చెప్పేసి తను నీళ్ళల్లోకి వెళ్ళి తపం చేసుకుందాము అని చెప్పేసి తను
ఈ మడుగుని తను సెలెక్ట్ చేసుకుంటారనమాట. వ్రజధామంలో ఉన్నటువంటి ఈ మడుగులోకి వెళ్ళి తన ఆ మడుగు లోపల కూర్చొని తను తపస్సు ఆచరిస్తూ ఉంటారనమాట. అయితే మన విష్ణు వాహనుడైన గరుడ ఏం చేస్తున్నారు అంటే తనేంటి వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతూనే ఉంటారు. భగవంతుడి యొక్క కార్యంలో తను ఎక్కడికైనా ఎక్కడి నుంచైనా తిరుగుతూనే ఉంటారు. అలా తిరుగుతూ ఉంటే ఒకరోజంట ఆకలేసిందంట. ఆకలేస్తే సరే అక్కడ చూస్తే మడుగు కనిపించింది. మడుగులో చేపలు ఉంటాయి, చేపలు తింటాడు కదా. మరి గరుడ స్వామి ఆయన ఆహారమే అది, చేపలు తినడము, పాములను తినడం. సో తను వచ్చేసి తను ఏం చేస్తారంటే అక్కడ కూర్చుంటాడు. ఆ మడుగు పక్కకి ఒక పెద్ద వృక్షం ఉందన్నమాట. ఆ వృక్షం ఏంటి అంటే కదంబ వృక్షం. మరి ఆ వృక్షం ఎంత పెద్దగా ఉంది అంటే గరుడ భువన భాండాలన్నీ తన లోపలనే ఉండేటువంటి స్వామివారిని మోసేటటువంటి వాహనం గరుడ. ఆయన భారాన్ని మోయగలిగేటటువంటి అంత పెద్ద గొప్ప వృక్షం అంట. ఆ వృక్షం మీద గరుడ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడంట. ఆ మడుగులోకి చూసి తనకి తినడానికి ఏదైనా దొరుకుతుందా అని చెప్పేసి చూస్తే దాంట్లో ఒక మంచి పెద్ద చేప కనిపించింది అనమాట. అయితే ఏం చేస్తాడంటే జప్పుమనేసి ఆ చేపను పట్టుకొని మింగేస్తాడనమాట. మింగేసి తను ఇంకా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో మిగిలిన అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చేపలన్నీ వెళ్ళి పాపం అల్లకొల్లోలం అయిపోతాయి. ఎందుకు అంటే ఇప్పుడు గరుడ మింగేసినటువంటి చేప ఏంటంటే ఆ చేపలకి ప్రెసిడెంట్. అయ్యో మా ప్రెసిడెంట్ ఇంకా అయిపోయింది, ఆయన స్వాహా అయిపోయాడు, మా ప్రెసిడెంట్ చనిపోయాడు అని చెప్పేసి పాపం బెంబోలు ఎత్తిపోతుంటారు. బాగా డిస్టర్బెన్స్ అయిపోయి అన్ని చేపలు అటు ఇటు తిరిగిపోయి అల్లకల్లోలం అవుతుంటుంది అనమాట. అంతలోకే సౌభర్యముని కూడా ఆ మడుగు లోపలే ఉన్నాడు కదా, చెరువు లోపలే కూర్చొని తపస్సు చేస్తున్నాడు. తనకి అలా అయిపోయిన తర్వాత ఈ చేపలన్నీ సౌభర్యముని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాయన్నమాట. అయ్యో స్వామి, ఇలా మా స్వామి ఎవరైతే ఉన్నారో, మా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మడుగుకి ప్రెసిడెంట్ అనమాట, మా పెద్ద చేపని ఇలా గరుడ వచ్చి తినేశారు అనేసి చెప్పగానే పాపం సౌభర్యముని కోపం వచ్చేసింది. ఆయన ఏమనుకుంటాడంటే ఈ చేపలన్నింటినీ సంరక్షణ నా యొక్క బాధ్యత అని అనుకుని ఉంటారు బహుశా. సో అలా పాపం ఆ చేపలన్నీ వచ్చి మొరపెట్టుకునేసరికి ఆ సౌభర్యముని ఏం చేస్తారంటే తను బయటకు వచ్చి గరుడ దగ్గరికి వెళ్ళి తను ఏమంటారంటే నువ్వేం చేసావు, నీ యొక్క అహంకారం వల్ల నువ్వు ఇలా ఆ చేపని అన్యాయంగా తినేసావు కాబట్టి నువ్వు ఇక్కడికి రావద్దు, ఈ మడుగు దగ్గరికి రావద్దు, ఈ మడుగు దగ్గరికి వస్తే నువ్వు చనిపోతావు అని చెప్పేసి తను శపిస్తారనమాట గరుడని. యాక్చువల్గా చెప్పాలి అంటే ఎవరైతే హరిజనం ఉంటారో, అంటే హరి యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో, హరి యొక్క సేవకులకి ఎటువంటి శాపాలు కానీ తాపాలు కానీ ఎవరి యొక్క శాపనార్థాలు కానీ పనిచేయవు. ఎందుకంటే గరుడ చేసిన దాంట్లో తప్పు లేదు. ఆయన ఆహారం కోసం, తన ఆకలి వరకు ఆయన ఆహారం కోసం కానీ తను ఆ చేపను తిన్నాడు, దాంట్లో తను చేసిన తప్పేమీ లేదు. మరి ఇంకా సౌభర్యముని ఏంటి, ఇప్పుడు తను భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందడం కోసం కానీ తను తపస్సు చేస్తున్నాడు. ఇంకా తనేమి గొప్ప భక్తుడు కాలేదు, ఇంకా భగవద్ దర్శనం ఇంకా కాలేదు తనకి. కానీ స్వయంగా శ్రీహరి యొక్క వాహనం గరుడ. మరి ఆయన ఎలాంటి గొప్ప భక్తుడు, శ్రీహరి యొక్క నిజజనము. అలాంటి ఆయనని శపిస్తే ఆయన యొక్క శాపం ఏమైనా ఈయనకేమైనా అవుతుందా? ఏమీ అవ్వదు. కాకపోతే గరుడ మాత్రము సౌభర్యముని యొక్క ఆయన ముని భగవంతుడి యొక్క తపస్సులో ఉన్నాడు అని చెప్పేసి తనని గౌరవించి సరే అని చెప్పేసి తను గరుడ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావాలి అంటే ఆ సౌభర్యముని సరే నీకు అసలు ఆ శక్తి లేదు అని చెప్పి ఇంకో చేపను కూడా తినొచ్చు తనని ఎదిరించి, లేకపోతే ఆయనకి మళ్ళీ ప్రతిశాపం కూడా చెయ్యొచ్చు. గరుడకి అంత శక్తి ఉంది. అయినా కానీ గరుడ అలా చెయ్యకుండా తను ఏంటంటే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈయన మరి కోపం వచ్చింది. తను ఇప్పుడు తపస్సు మొత్తం ఇన్ని రోజులు చేసిన తపశక్తి అంతా పోయింది. తపస్సు ఎందుకు చేస్తున్నాం మనము? కామ క్రోధ లోభ మదమత్సర్యాలన్నీ వదిలేసి మనము భగవంతుడి అర్పణం కోసం తనం చేస్తున్నాం. కానీ ఈ మధ్యలో ఏమైపోయింది, పాపం సౌభర్యముని కోపానికి గురి కావాల్సి వచ్చింది. తన యొక్క తపశక్తి అంతా పోయింది. మళ్ళీ తన తపాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారనమాట. అలా చేస్తూ ఉండగా ఒకసారి ఏమవుతుంది అంటే రెండు చేపల మైథునాన్ని చూసి తను డిస్టర్బ్ అయిపోతారనమాట. డిస్టర్బ్ అయిపోయి చిచ్చి ఇంకా అసలు అలా కాదు, నాతో తపం అవ్వట్లేదు అని చెప్పేసి తన మథుర రాజ్యానికి వచ్చి అప్పుడున్నటువంటి మథుర రాజు యొక్క 50 మంది పుత్రికలు ఉంటారు. ఆ 50 మంది పుత్రికల్ని పెళ్లి చేసుకుంటారు అనమాట.
అంటే ఎవరైతే భగవంతుడి యొక్క భక్తుల యొక్క అపరాధం చేస్తారో వాళ్ళ లోపల ఈ పతనం అనేది జరుగుతుంది. తను ఏమనుకున్నాడు, తన తపం ఆచరించి భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది భగవద్ధామానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ భగవద్భక్తుడైనటువంటి గరుడాన్ని శపించడం వల్ల తన యొక్క ఆధ్యాత్మిక పురోగతిలో పతనం అనేది జరిగిందనమాట. అందుకే భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవని మనము చేయాలి, కానీ భగవంతుడి యొక్క భక్తుల యొక్క అపరాధాన్ని మనం చేయకూడదన్నమాట. అది సో ఆ విధంగా ఇప్పుడు గరుడ ఇక్కడికి రాలేడు. ఇదంతా ఒక స్టోరీ. అయితే ఇంకొక స్టోరీ ఉంది, నాగాల్యాండ్. అంటే ఈ నాగుపాములన్నీ ఉండేటటువంటి ప్రదేశం నాగాల్యాండ్. అంటే అక్కడ ఉన్నటువంటి పాములన్నీ అక్కడే ఉంటాయి. అయితే గరుడ తన ఆహారం కోసము ఆ పాములను తినడానికి తను అక్కడికి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్ళి పాములను తింటూ వాళ్ళతో ఆడుకుంటూ కొంచెము బాగా విసిగిస్తూ ఉండేవాడనమాట ఆయన తినేటప్పుడు. అయితే ఇంకా ఆ పాములకి హెడ్ అయినటువంటి శేష, తర్వాత ఇంకెవరైతే హెడ్ పాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి గరుడాన్ని మీటింగ్కి పిలుస్తారనమాట. పిలిచి చెప్తారు, వాళ్ళకి తెలుసు గరుడ స్వయంగా విష్ణు యొక్క వాహనము అని చెప్పేసి, తను వచ్చి తన ఆహారం కోసమే వస్తున్నారు అని తెలుసు. ఆ విధంగా తను ఏం చేస్తారు అంటే అప్పుడు సరే అని చెప్పేసి మీటింగ్కి వెళ్తాడనమాట. వెళ్ళి మీకు కావాల్సింది భోజనమే కాబట్టి మీరు వచ్చి తిన్నగా మీకు కావాల్సిన భోజనాన్ని చేసి వెళ్ళండి, అంతేకాని ఇలా ఆహాకారాలు చేయొద్దు, అందరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు, కష్టంగా ఉంది అనేసి చెప్తే అప్పుడు గరుడ ఒక ఒప్పందానికి వస్తాడనమాట. ఏమంటారు అంటే సరే ఓకే, నేను నెలకు ఒక్కసారి మాత్రమే వస్తాను, నాకు భోజనాన్ని ఏర్పాటు చేయండి, దాంతోపాటు ఒక నాగును కూడా ఇవ్వండి తినడానికి అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఈ ఒప్పందాన్ని మొత్తం ఈ నాగుల హెడ్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒప్పందం చేసుకొని ప్రతి నెల ఆయనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, పానీయాలు, ఇంకేవేవో అన్నీ సమకూర్చి దాంతోపాటు ఒక నాగుపామును కూడా ఇచ్చి ఆయనకి ఎవ్రీ మంత్ తనకి ఆ ఫుడ్ ఏర్పాటు చేస్తే సో గరుడ వస్తారు, సైలెంట్గా వచ్చి తన యొక్క భోజనాన్ని తను స్వీకరించి తను వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఈ విధంగా బాగానే ఒక 6-7 సంవత్సరాలలో గడిచిపోతుంది అనమాట. గడిచిపోయిన తర్వాత ఒకసారికి కాళియా టర్న్ వస్తుంది. అంటే ఈ గరుడాకి ఆహారంగా ఇవ్వడానికి పోయేటటువంటి ఆ నాగు ఏదైతే ఉందో ఈ కాళియా నాగుని పంపించాలన్నమాట. అప్పుడు ఈ కాలనీ వాసులందరూ కలిసి ఈ నాగును నువ్వు ఆహారం కోసం వెళ్ళు అంటే కాళియా ఏమంటుందంటే రిజెక్ట్ చేస్తుంది. తను ఏమంటుందంటే నేనెందుకు ఆహారం అవ్వాలి, నాకేం అవసరం, నేను తిరగబడతాను అనేసి అంటుంది. ఎందుకు తనకు అంత అహంకారం ఉంది అంటే కాళియా నాగుకి 1000 పడగలు ఉంటాయంట. అందుకని తను చాలా శక్తిమంతుడిని అనేసి తను అనుకుంటున్నాడు అనమాట. ఆ విధంగా నేను గరుడాన్ని ఎదిరిస్తాను అని చెప్పేసి వెళ్ళి ఎప్పుడైతే గరుడ ఆహారం స్వీకరించడానికి అక్కడికి వచ్చాడో అప్పుడు ఈ కాళియా ఏం చేస్తాడంటే గరుడాతోనే అగ్నిస్ట్గా పోరాడడం మొదలు పెడతాడు. కానీ గరుడాతో తను గెలవలేడు అసలు. ఒకటేసారికి ఆయన రెక్క ఒకసారి గట్టిగా ఊపగానే అక్కడి నుంచి ఎన్నో కోసులు దూరం పడిపోతాడు కాళియా. తర్వాత వచ్చి తిరిగి గరుడాతో పోట్లాడే శక్తి తనకు లేదు. అక్కడి నుంచి పారిపోతాడనమాట. పారిపోయి దాచుకొని బాగా సెర్చ్ చేస్తాడనమాట. గరుడ ఇప్పుడు నన్ను వదిలిపెట్టాడు అని తనకు అర్థమైపోయి ఎవరైనా నోటి దాకా వచ్చిన ఆహారాన్ని వదిలిపెట్టాలనుకుంటారా? సో ఆ విధంగా గరుడ నన్ను ఎలా అయినా స్వీకరిస్తాడు అని చెప్పి తను భయపడి తను ఏం చేస్తాడు అంటే బాగా వెతికి అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని గరుడ పోని ప్లేస్ ఏదైనా ఉందా అని చెప్పేసి సెర్చ్ చేసి ఏం చేస్తాడంటే ఈ బ్రజధామంలో ఉన్నటువంటి ఏదైతే ఈ యమునా తటంలో ఉన్నటువంటి ఏదైతే మడుగుందో ఆ మడుగులోకి వచ్చి తన నివాసాన్ని ఏర్పరచుకుంటాడనమాట. మరి కాళియా ఎందుకు సౌభర్యముని చెప్పాడు కదా, నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తే నువ్వు ప్రాణాలు పోతాయి అని చెప్పి శపించాడు కదా. ఆ విధంగా ఆ మడుగు దగ్గరికి గరుడ రాడు ఇంకా. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే సేఫ్ అని చెప్పేసి ఈ కాళియా యమునా తటంలో ఉన్నటువంటి ఆ మడుగులోకి వచ్చి సెటిల్ అయిపోయింది పర్మనెంట్గా. అక్కడ ఆ నీళ్ళల్లో చాలా పెద్ద భవంతి కట్టేసుకుంది. ఆయనకి ఎంతోమంది భార్యలు ఉన్నారు. భార్యలతో పుత్రికలతో పూరా సపరివార సమేతంగా వచ్చి ఒక పెద్ద ప్యాలెస్ని ఆ కాళియా మడుగులో కట్టుకొని
అక్కడే స్థిరపడిపోయాడనమాట. ఆయన వచ్చి అక్కడ స్థిరపడ్డాడనే దాన్ని కాళియా మడుగు అనేసి అన్నారనమాట. ఆ విధంగా ఆ వ్రజధామంలో ఉన్నటువంటి గోపికలు, గోపులు, పిల్లలు ఎవరు కానీ ఆ మడుగు సైడ్ ఎవరు వెళ్ళరు. అమ్మ రోజు చెప్తుంది, మీరు వెళ్ళేటప్పుడు మీరు ఉపవనాల్లోనే ఉండండి, డీప్గా పెద్ద వనంలోకి వెళ్ళకూడదు, యమునా తటంలోనే ఉండండి, అక్కడ వెళ్ళొద్దు, ఇక్కడ వెళ్ళొద్దు అని రోజు కృష్ణయ్యకి రోజు యశోదమ్మ చెప్తూనే ఉంటుంది. రోజు అలానే చెప్తుంది. ఆ రోజు కూడా చెప్పింది, మీరు యమునా తటంలో ఉన్నటువంటి ఏదైతే కాళియా మడుగుందో ఆ కాళియా మడుగులోకి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి తను చెప్తుంది. కానీ అందరికీ తెలుసు ఆ కాళియా మడుగులో విషనాగైన కాళియా ఉంది. ఆయన యొక్క విషము ఆ మడుగు అంతా నిండిపోయి ఎలా ఉంది అంటే ఆ మడుగు చుట్టూ ఆ తటంలో ఉన్నటువంటి ఆ యమునా తటంలో ఉన్నటువంటి చెట్లు, చిన్న చిన్న మొక్కలు, తర్వాత ఏవైతే లతలు, పూల చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ విష ప్రభావానికి ఎండిపోయాయంట. అక్కడ ఆ మడుగులో ఉన్నటువంటి ఆ చేపలు, పాపం ఆ చేపలు కంప్లైంట్ చేస్తేనే కదా సౌబరిముని ఇక్కడికి గరుడ రావద్దు అని శపించారు. కానీ ఆ తటంలో ఉన్నటువంటి ఆ మడుగులో ఉన్నటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలు, చేప అన్నీ కూడా చనిపోయాయంట. ఎందుకు? ఆ కాళియా యొక్క విషం వలన. అసలు ఆ కాళియా మడుగు పైనుంచి పక్షులు అటు ఇటు తిరుగుతూ ఉంటే కూడా ఆ మడుగులో నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఈ విష వాయువులతోని ఆ పక్షి కూడా అది పడిపోయి చచ్చిపోయేదంట ఆ విష వాయువుని పీల్చుకోవడం వల్ల. అంత ఘోరంగా అంత పవర్ఫుల్ అయినటువంటి విషంతో నిండుకున్నటువంటి ఆ కాళియా మడుగు అనమాట. సో ఆ రోజు ఏమైంది అంటే ఎండాకాలం అనమాట. బాగా ఎండకి దాహం వేస్తుంది. వీళ్ళందరూ రోజు వెళ్ళినట్టుగానే ఆడుతూ పాడుతూ వాళ్ళు ఇంకేం చేస్తారు, రోజు ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారంటే వాళ్ళ పనే అది, ఆడుకోవడము, పాడుకోవడము, ఎప్పుడు కృష్ణుడి చుట్టూ తిరగడము, ఇవే వాళ్ళు చేసే పనులు. సో ఆ విధంగా వాళ్ళు ఆ రోజు ఎండ చాలా ఉందని చెప్పేసి దాహం వేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారు అంటే నీళ్ళు తాగుదాము అని చెప్పేసి తీరా వెళ్ళి వాళ్ళు ఆ కాళియా మడుగులోని నీళ్లు తాగడానికి వెళ్ళిపోయారనమాట. ఆవులు, దూడలు, గోపబాలుడు అందరూ కూడా ఆ కాళియా మడుగులో ఉన్నటువంటి నీళ్ళని ఎప్పుడైతే సృష్టించారో వీళ్ళందరూ కూడా ఆ విష ప్రభావంతో చనిపోయినట్టుగా అసలు మూర్చిపోయారనమాట. ఆల్మోస్ట్ చనిపోయారు. సో కృష్ణ వాళ్ళ వెనుక వస్తూ కృష్ణుడు ఎవరు? సో అమృతమయమైనటువంటి ఆయన దృష్టి ఎప్పుడైతే తగలగానే, ఎప్పుడైతే భగవంతుడి యొక్క దృష్టి సారింపబడిందో అప్పుడంట ఆ విష ప్రభావం అంతా పోయి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఉత్సాహవంతులుగా మళ్ళీ జీవింపబడిపోయారనమాట. వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయిపోతారు, అందరూ లేస్తారనమాట. లేచి అప్పుడు అంటారనమాట శ్రీరామ్, మధుమంగళ అంటాడనమాట, అయ్యో మేము ఎంత పని చేశాము, కాళియా మడుగులోకి వెళ్ళొద్దని అమ్మ చెప్పింది, అందరు చెప్పారు, అయినా కానీ ఇప్పుడు అందరం ఏం చేశాము, ఈ దాహముకి దాసోహులం అయిపోయి మేము ఇప్పుడు ఈ కాళియా మడుగులోని నీళ్ళు తాగేశాము, అయినా మేమందరము చనిపోయాము, కానీ కృష్ణుడి యొక్క దృష్టి కారణంగా కృష్ణుడి వల్ల మేము మళ్ళీ తిరిగి బ్రతికాము అని చెప్పేసి తను చెప్తున్నాడు అనమాట. అందరినీ లేపుతున్నాడు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు, కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు, ఆయనను ఆలింగనం చేసుకుందామని చూస్తున్నారు, అందరూ పరుగులు తీస్తూ ఉన్నారు. అంతలోకే కృష్ణుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన దృష్టితో అక్కడ ఉన్నటువంటి విష ప్రభావాన్ని తొలగించాడు, కానీ శాశ్వతంగా ఈ కాళియా మడుగులో ఉన్నటువంటి ఆ విషాన్ని తీసేయాలి అని చెప్పేసి కృష్ణుడు ఆలోచిస్తున్నాడు అనమాట. సో ఆ విధంగా మరి ఇదంతా కూడా అంతా ఎండిపోయినా కానీ ఆ కాళియా మడుగు పక్కన ఉన్నటువంటి ఆ గరుడ కూర్చున్నటువంటి ఆ వృక్షం ఒక్కటి మాత్రం బ్రతికుందనమాట. మరి ఎందుకు ఆ వృక్షం ఒక్కటి బ్రతికుంది అంటే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. ఎప్పుడైతే గరుడ యొక్క అమ్మ వినత ఉందో, వినత ఇంకా వాళ్ళ చిన్నమ్మ క్రతు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే పోటీ పడి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వివాదం పెద్దగా అయిపోయి ఆ క్రతువు ఏం చేస్తుంది, ఉచ్చశ్రవం ఏదైతే ఇంద్రుడి యొక్క ఆ గుర్రము తెల్లగా ఉందా నల్లగా ఉందా వాళ్ళిద్దరి మధ్యలో పోటీతో లాస్ట్కి ఈ నాగులన్నీ కలిసి ఆ గుర్రం మీద పడి ఆ గుర్రాన్ని నల్లగా చూయించి కొంచెం మోసం చేసి ఈమెని మొత్తం జీవితాంతం సర్వెంట్గా ఉంచుకోవాలని తను ప్లాన్ చేసింది కదా. సో ఆ విధంగా ఈమె ఎప్పుడైతే సర్వెంట్ అయిందో అప్పుడు గరుడకి వాళ్ళ అమ్మ రిక్వెస్ట్ చేస్తుంది, ఏమంటుంది, నాయనా నువ్వు వాళ్ళతో ఏదైనా ఒప్పందాన్ని
ఓ చేసుకో, నన్ను విడిపించు అన్నప్పుడు అప్పుడు గరుడ ఏం చేస్తాడు, తను వెళ్ళి క్రతువుని అడుగుతాడనమాట. అడిగితే నాకు అమృతాన్ని తెప్పించి పెట్టు, నా పిల్లలందరికీ కూడా శాశ్వతమైన జీవితం కావాలి అనేసి అంటే అప్పుడు గరుడ ఏం చేస్తాడు, ఇంద్రలోకానికి వెళ్తాడు. ఇంద్రలోకానికి వెళ్ళి తను గరుడ యొక్క అమృత భాండాన్ని తీసుకొని రావడానికి అనేసి వస్తుంటే అప్పుడు ఇంద్రుడు అంటారు, లేదు లేదు, నువ్వు చేసేది తప్పు, అమృతం వాళ్ళకి సరి అయింది కాదు, నువ్వు ఇవ్వకూడదు అనేసి అడ్డుపడతాడు. అడ్డుపడి ఆయన వజ్రాయుధంతో అటాక్ చేస్తాడంట గరుడ మీద. కానీ అసలు ఎన్నిసార్లు ప్రహారం చేసినా కానీ గరుడ యొక్క రెక్కల్లో ఇంత కూడా ఏమీ అవ్వదంట. అయితే వజ్రాయుధానికి గౌరవించడం కోసం అని చెప్పేసి ఆయన రెక్కల్లో ఒక చిన్న ఈకని వదిలేస్తాడంట గరుడ. ఆ విధంగా అప్పుడు ఇంద్రుడు అంటాడంటే, ఏంటి నువ్వు ఇంత గొప్ప భక్తుడివి, ఇంత శక్తిమంతుడు, ఆయనకి వజ్రాయుధమే పని చేయకపోతే నేను ఇంకే ఆయుధాలు చేసినా పని చేయవే, ఇప్పుడు నేను ఈ సమస్యను ఎలా తొలగించుకోవాలి అని చెప్పేసి చూస్తూ ఉంటే అప్పుడు గరుడ చెప్తారనమాట, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నేను ఇప్పుడు ఈ అమృత భాండాన్ని తీసుకొని వెళ్ళాలి అనేసి అంటే అప్పుడు ఇంద్రుడికి సాక్షాత్ విష్ణువే చెప్తాడనమాట, సరే నీ యొక్క సమస్య తీరాలి అంటే నువ్వు అమృత భాండాన్ని తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి తెచ్చుకో, అది నువ్వు చూసుకో, వాళ్ళు తాగకుండానే నువ్వు తిరిగి తెచ్చుకో అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ విధంగా ఆ అమృత భాండాన్ని గరుడ తీసుకొని వస్తూ ఉంటాడనమాట. తను తీసుకొని వచ్చేటప్పుడు నిండుగా ఉన్న అమృత భాండము తొనిగి 4 ప్రదేశాల్లో పడుతుందన్నమాట. ఒకటేమో హరిద్వారు, తర్వాత ఇంకొకటి ప్రయాగరాజ్, ఇంకొకటి అవంతిక, ఇంకొకటి నాసిక్. ఈ 4 ప్రదేశాల్లో అమృతం పడుతుంది. మరి ఈ అమృతము తీసుకొని వచ్చేటప్పుడు గరుడాకి అటు ఇటు కొంచెం రెక్కల కంటే ఉంటుంది కదా, ఆ విధంగా ఆ అమృత భాండాన్ని తీసుకొని ఒక క్షణం రెస్ట్ తీసుకుంటాడంట ఈ చెట్టు మీద. ఏదైతే ఈ కదంబ వృక్షం ఉందో, ఈ కాళియమడుగు తటంలో ఉన్నటువంటి ఏదైతే మహావృక్షం ఉందో ఆ వృక్షం మీద తను రెస్ట్ తీసుకుంటాడంట. అప్పుడు ఆయన రెక్కలకు ఉన్నటువంటి ఆ అమృతము కొంచెము దానికి తలిగి ఉంటుందన్నమాట. అందుకే ఆ వృక్షము అలానే జీవించి ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి తటంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా చనిపోయినా కానీ ఆ వృక్షం మాత్రం శాశ్వతంగా ఉందన్నమాట. తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళడము, తర్వాత అమృతాన్ని కత్రుకి ఇచ్చిన తర్వాత అలానే నేరుగా తీసుకోకూడదు, మీరు స్నానం చేసి రండి, ఒక విధి ప్రకారంగా మీరు అమృతాన్ని తీసుకొని రావాలి అన్నప్పుడు ఆ అమృత భాండాన్ని దర్భాసనం పైన పెడతారనమాట. దర్భాసనం పైన పెట్టి వీళ్ళందరూ హడావుడిగా స్నానానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంద్రుడు వచ్చి అమృత భాండాన్ని తీసుకుంటారనమాట. మరి అప్పుడు వీళ్ళందరూ తిరిగి వచ్చి చూసేసరికి అమృత భాండం లేకపోయేసరికి ఆ దర్భ పైన ఎంతో కొంచెం ఉండే ఉంటుంది అని చెప్పేసి పాములు నాకడం మొదలు పెడతాయి అన్నమాట. ఆ దర్భ చాలా షార్ప్గా ఉంటుందన్నమాట. అందుకే వాళ్ళ నాలుక 2గా చీలిపోతుంది. అందుకే పాముకి 2 నాలుకలుగా అనేసి అంటారు. ఆ నాలుక అలా చీలిపోయిందనమాట. సో ఆ విధంగా వాళ్ళ అమ్మని విడిపించుకుంటాడు. సో అప్పుడు ఆ అమృతం పడింది కదా, ఆ వృక్షం అలా ఉంది అనమాట. ఇప్పుడు కృష్ణుడు అదే వృక్షాన్ని ఎక్కి ఆ కాళియామడుగులోకి దూకపోతున్నాడు అనమాట. ఆ విధంగా వీళ్ళందరూ ఇక్కడ హ్యాపీగా, అసలు వీళ్ళందరూ చనిపోయారు, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి జీవాన్ని పొందారు. వీళ్ళందరూ కృష్ణునికి జయ జయకారాలు చేస్తున్నారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నారు, కృష్ణునితో ఆడుకోవాలనుకుంటున్నారు. అంతలోకి కృష్ణుడు ఏం చేశాడు, తను ఈ కదంబ వృక్షాన్ని ఎక్కి కాళియామడుగులోకి దూకేశాడు. మరి కాళియా ఏం చేస్తున్నాడంట, అప్పుడు హాయిగా లంచ్ తీసుకొని మంచిగా ఆయన బెడ్రూమ్లో పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాడంట. మొత్తం భువన భాండాలనే అండపిండాలన్నింటినీ కూడా ఆయన లోపల ఉన్నటువంటి సాక్షాత్ దేవదేవుడు ఆయన ఎంత బరువు ఉంటాడు, ఆయన బరువు ఎవరైనా లెక్క చేయగలుగుతారా? అలాంటి బరువు కలిగినటువంటి కృష్ణుడు దాంట్లో ఆయన చాలా చిన్నపిల్లడు, చాలా సుకుమారమైనడు. కాకపోతే రాక్షసులకి కఠినంగా ఉంటాడు, భక్తులకి చాలా సుకుమారంగా ఉంటాడు. మరి అలాంటి కాళియా, విషం కక్కేటటువంటి కాళియాకి ఎంత హార్డ్గా ఉంటాడు కృష్ణుడు. ఆయన ఎప్పుడైతే దూకాడో, ఎక్కడ దూకాడంట, ఆ కాళియా పడుకొని ఉంటే ఆయన తోక పైన దూకాడంట. పాము తోక తొక్కితే ఏమైనా కామ్గా ఉంటుందా? కోపం వస్తుంది కదా. ఆ విధంగా వెంటనే లేస్తాడనమాట. అప్పుడు కాళియా యొక్క పత్నులందరూ ఉంటారనమాట. అయ్యో, ఎందుకు ఈ కాళియా పత్నులు ఎవరైతే ఈ నాగ పత్నులు ఉన్నారో వీళ్ళందరూ కూడా
దేవాది దేవుడి యొక్క భక్తులు అనమాట. వీళ్ళందరూ చాలా మంచి గొప్ప భక్తులు. ఎప్పుడూ భగవంతుడి యొక్క నామాన్ని చెప్తూ భగవంతుని సేవలోనే ఉంటూ భగవంతుడి యొక్క చింతలోనే ఉంటారనమాట. వాళ్ళు భగవంతుని స్మరిస్తూనే ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుడు పైనుంచి దూకుతున్నాడో ఈ పత్నులు ఎవరైతే నాగపత్నులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి వాళ్ళు చాలా ఆనందపడతారంట. ఆహా, సాక్షాత్తు మా యొక్క హృదయంలో ఉండేటటువంటి స్వామి యొక్క దర్శనం జరిగిందే, మాకు ఇప్పుడు వచ్చిందే అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ భర్త దుర్మార్గుడు. ఎప్పుడు వాళ్ళకు ఒక కోరిక ఉండేది, భర్త కూడా భక్తుడు అవ్వాలి అని చెప్పేసి, మంచిగా భక్తుడిగా మారాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా కోరిక ఉండేదన్నమాట. ఇప్పుడు వాళ్ళ కోరిక నెరవేరే టైం వచ్చింది. సో కాళియా తోక తొక్కేశాడు. తొక్కగానే కాళియా కోపం వచ్చింది, లేచాడు. ఏంటి, ఎవరు, ఏం జరిగింది అని చెప్పేసి మేలుకొచ్చి చూస్తే అక్కడ ఈ నీలమణి శ్రీకృష్ణుడు, ఆయన నీలమేఘశ్యాముడు ఎలా ఉన్నాడు, నీలమణి దగదగదగ మాయంగా తన శరీరంలో నుంచి వెలుగు వస్తుందన్నమాట. అసలు అలాంటి ఆయనను చూసి ఏంటి ప్రాణి అనేసి అనుకుంటాడంట. ఆ విధంగా కృష్ణుడు తొక్కేసి తను జంప్ చేసి పైకి వెళ్ళిపోతాడనమాట. వెంటనే ఈ కాళియా లేచి తను ఆ కృష్ణుడిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట. ట్రై చేస్తూ ఉంటే కృష్ణుడు ఆ చాచి ఆ చెంప ఈ చెంప పలగొట్టేస్తూ ఉన్నాడనమాట కాళియాకి. అయినా కానీ తను ఏం చేస్తాడు అంటే, కాళియా ఏం చెప్పాను కదా 1000 పడగలు ఉన్నాయి ఆయనకి, ఆ విధంగా తను ఏం చేస్తాడంటే కృష్ణుని గట్టిగా పట్టేసుకుంటాడనమాట. మొత్తము ఆయన యొక్క పాము శరీరంతో మొత్తం కృష్ణుని చుట్టేస్తాడు. ఓన్లీ తల మాత్రమే బయటకు ఉంటుంది, మిగిలిన శరీరం అంతా తను చుట్టేస్తాడనమాట. చుట్టేసేసరికి అక్కడ బయట ఉన్నారు గోపులు, అందరు పిల్లలు ఉన్నారు, ఆవులు అవన్నీ ఉన్నాయి. అయితే ఆ దృశ్యాన్ని చూసిన గోపబాలులంట కృష్ణ అని చెప్పి పిలిచేసి వాళ్ళు అలానే స్తబ్దులైపోయారంట. అసలు వాళ్ళు ఉలకట్లేదు, పలకట్లేదు, అలా బ్రతికున్నారా లేకపోతే వాళ్ళ ప్రాణం కళ్ళల్లో నుంచే పోయిందా అన్నట్టుగా ఉన్నారంట. ఆ గోవులు గోవత్సాలు కూడా కృష్ణుణ్ణి ఆ విధంగా కాళియాలో చుట్టుబడి ఉన్నటువంటి ఆ నీలమణిని చూసి ఆ గోవులు కూడా స్తబ్దంగా అయిపోయాయంట. అలానే చూస్తూ ఉండిపోయాయంట. అసలు ఉలకడం లేదు, పలకడం లేదు. పైనుంచి చూసేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, కనీసం ఈ మెసేజ్ పాస్ చేయడానికి ఎవరు కూడా ఉలకట్లేదే, పలకట్లేదే. ఇప్పుడు అక్కడ ఇంట్లో ఉన్నటువంటి యశోదమ్మకి నందమహారాజ్కి ఎలా మెసేజ్ పోయేది అని చెప్పేసి ఈ దేవతలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే అపశకునాలని క్రియేట్ చేశారంట. నక్క అరుస్తోంది, ఉరుముతోంది, పిడుగు పడుతోంది, రకరకాల అపశకునాలన్నింటినీ కూడా వాళ్ళు క్రియేట్ చేశారంట. క్రియేట్ చేసేసరికి అక్కడ ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి అమ్మ, నాన్న, గోపులు, గోపబాలురు ఎవరైతే ఈ గోపికలు వీళ్ళందరూ ఉన్నారో ఈ అపశకునాలన్నీ చూసి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే అయ్యో సర్వమంగళకరుడైన కృష్ణుడికి ఏదైనా ఆపద వచ్చేసిందా అని చెప్పేసి వాళ్ళందరూ భయపడిపడుతున్నారనమాట. అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది, పూజలు పునస్కారాలు అయిపోయాయి. నందమహారాజేమో బలరాముడి యొక్క నక్షత్ర తిథి అని చెప్పేసి గోవులని దానం ఇవ్వడానికి బ్రాహ్మణులందా పిలిచి వేదమంత్రాలు చదువుతుంటే ఈయన దానం చేసే దాంట్లో చాలా బిజీగా ఉన్నారనమాట. సడన్గా ఈ అపశకునాలన్నీ చూసి కృష్ణుడికి ఏదో అయిపోయింది అని చెప్పేసి అందరూ, ఎందుకు అంటే ప్రతి ఒక్క ప్రజవాసుల అందరి హృదయంలో ఏంటి కృష్ణుడు నించొని ఉన్నాడు. వాళ్ళ యొక్క బాణ ప్రాణ ధన అంతా కూడా కృష్ణుడే. కృష్ణుడు యొక్క ఏమంటారు, కృష్ణుడి యొక్క మంగళకరమే వాళ్ళకి మంగళకరం. కృష్ణుడికి ఎవరైనా హాని చేస్తే వీళ్ళెవరు తట్టుకోలేరు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కృష్ణుడు పుట్టిన 6వ రోజు నుంచి కృష్ణుడి యొక్క లీలలు చూస్తూనే ఉన్నారు. అయినా కానీ కృష్ణుడికి ఏమన్నా అవుతే వీళ్ళు తట్టుకోలేరు. సో ఆ విధంగా ఈ అమంగళ సూచనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ చూసి కృష్ణుడికి ఏమో అయిపోయింది అని చెప్పేసి కృష్ణ కృష్ణ అంటూ వాళ్ళు పరుగులు తీసుకుంటూ వస్తున్నారు. మరి కృష్ణుడు ఎక్కడ వెళ్ళాలి, ఎలా తెలియాలి, వాళ్ళకి అడ్రస్ ఎలా తెలియాలి? కృష్ణుడు ఎక్కడి నుంచి అయితే నడుస్తాడో ఆయన యొక్క పాదముద్రలు శంఖ చక్ర గదా పద్మాలతో ఉన్నటువంటి ఆయన యొక్క ఆ పాద పద్మాల యొక్క అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఆ పాదాల యొక్క ముద్రలని ఫాలో చేస్తూ ఈ గోపులు, గోపబాలులు, నందమహారాజు, యశోదమ్మ, తర్వాత బలరామ, ఈ అందరూ ఎవరైతే మిగిలి ఉన్నారో ఇంటి దగ్గర ఆ కృష్ణుడితో వెళ్లకుండా వాళ్ళందరూ కూడా ఫాలో చేస్తూ ఆ విధంగా ఆ
యమునా తటం నుంచి ఆ విధంగా కాళియా మడుగు దాకా పరుగులు తీస్తూ వెళ్ళారనమాట. పాపం యశోదమ్మ తను చాలా, ఎందుకంటే నీలమణికి ఏదో అయిపోయింది, అసలు ఆ చింతనలో భయంలో ఉందన్నమాట. బలరాముడు అందరు భయపడుతున్నారంట, ఏడుస్తున్నారంట, బెంబేలెత్తుతున్నారంట. బలరాముడు మాత్రము నిశ్చలంగా ఉన్నాడు. తను ఏమీ రియాక్షన్లో ఏమి రియాక్ట్ అవ్వట్లేడు అనమాట. అలానే ఉన్నాడు, తను ఏమీ రియాక్ట్ అవ్వట్లేడు. తనకు తెలుసు కృష్ణకి ఏమీ అవ్వదు అని తనకు తెలుసు, కానీ వీళ్ళందరికీ కూడా తెలుసు. కాకపోతే వీళ్ళందరూ మర్చిపోయారు. కానీ వీళ్ళందరూ కృష్ణుడికి ఏదో అవుతే వీళ్ళు తట్టుకోలేరు. సో ఆ విధంగా బలరాముడు అందరినీ ఆపడం కోసం కానీ బలరాముడు పరుగు తీస్తూ ఉన్నాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు అక్కడికి వెళ్ళిన గోపులు, గోపబాలులు, అందరూ కూడా గోపిలు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్తే చూస్తే దృశ్యం ఏముంది, కాళియా చుట్టుకొని ఉన్నటువంటి కృష్ణుడు. ఆ దృశ్యాన్ని చూశాక ఇంకెవరైనా మిగులుతారా? అసలు ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ కృష్ణ, హో కృష్ణ అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ వాళ్ళందరూ కూడా కాళియా మడుగులో దూకడానికి సిద్ధమైపోయారంట. అసలు ఇంకా బలరాముడు వెళ్ళి వాళ్ళందరినీ ఆపుతున్నాడనమాట. అసలు ఏంటి, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? కృష్ణుడి గురించి మీకు తెలీదా? 6 రోజులు ఉన్నప్పుడే పూతనని చంపాడు. వాడి గురించి మీరు చింతపడుతున్నాడా? వాడికి ఏం అవ్వదు, నీకు తెలీదా అని చెప్పేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మాటల ద్వారా, చేష్టల ద్వారా, బలం ద్వారా బలరాముడు అందరినీ కూడా ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట. తర్వాత నందమహారాజు వచ్చాడు. నందమహారాజు కూడా చాలా భయపడిపోతున్నాడు. తను కూడా కాళియా మడుగులోకి దూకడానికి పోతూ ఉంటే అప్పుడు, నానా ఏంటి నానా నువ్వు కూడా, నీకు తెలీదా గర్గముని ఏం చెప్పాడు? కృష్ణుడి యొక్క బలంతో సమానుడు కానీ అదుడు కానీ ఎవరైనా ఉన్నారా? నీకు తెలీదా నాన్న నీకు అని చెప్పేసి వాళ్ళ నాన్నని కూడా ఆపాడంట. తర్వాత యశోదమ్మని ఆపాలి. ఇంకా ఆ విధంగా బలరాముడు 48 మినిట్స్ ఆపాడంట అందరినీ. ఇంకెంతసేపు ఆపుతాడు? ఆయన బలం కలిగినటువంటి వాడు కాబట్టి, భగవంతుడి యొక్క బలస్వరూపుడు కాబట్టి ఆయన ఆపగలిగాడు. కానీ ఇంకెవరైనా ఆపితే ఆగుతారు? అక్కడ ఉన్నటువంటి ఆ గోపెమ్మలు ఇంకా గోపులు వాళ్ళ యొక్క ప్రాణము కృష్ణుడు ఆ విధంగా కాళియా నోట్లో, కాళియా శరీరం అంతా చుట్టుకొని అలా ఉంటే నిశ్చలంగా ఉన్నటువంటి ఆ నీలమణిని చూస్తే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఆ కృష్ణ ఇంకా నా శరీరంలో ఉన్నటువంటి ప్రాణాలు ఎందుకు పోవట్లేవు అని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళ ప్రాణాలంట హృదయంలో నుంచి కళ్ళల్లోకి వచ్చేసాయంట. ఇంకా ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళ ప్రాణాలన్నీ కళ్ళల్లోకి వచ్చాయన్నమాట. ఇంకా బలరాముడు కూడా అంటాడంట, చాలరా ఇంకెంతసేపు చేస్తావురా నువ్వు ఈ నాటకాన్ని, నువ్వు కానిచ్చు అనేసి అంటాడంట. మరి బలరాముడు ఎందుకు అలా అంటాడంటే, బలరాముడికి చాలా కోపం వస్తుందంట. అసలు కృష్ణుడితోని 45 నిమిషాల నుంచి ఆలింగనం చేసుకొని ఆ కాళియా ఉన్నాడు. ఎవరికైనా ఇంత అదృష్టం దక్కిందా అండి? రోజు నా తమ్ముడు నాతో ఉంటాడే, ఏ రోజన్నా 45 నిమిషాలు నన్ను పట్టుకొని ఆడుకున్నాడా? అంతకు మించినటువంటి అదృష్టము ఈ కాళియాకి దక్కిందే అని చెప్పేసి తన కోపం వచ్చిందంట. అప్పుడు ఇంకా కృష్ణుడు కూడా తను ఇంకా ఇప్పుడు చాలు ఇంకా అని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అందరి యొక్క ప్రాణాలు ఏవైతే ఉన్నాయో కళ్ళల్లోకి వచ్చేసాయి.